వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ తాతగుడి వద్ద మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ పట్లోల దీపా నరసింహుల ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి హాజరై బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. అంతకుముందు ఇంటి వద్ద నుంచి తాతగుడి వరకు ర్యాలీ వైభవంగా జరిపారు. మహిళలు, యువతులు, చిన్నారులు, యువకులు, పెద్దలు భారీగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. నేను బతుకమ్మ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలి. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరు ప్రతి నియోజకవర్గంలో మరి సంబరాలకు కూడా ప్రభుత్వం నుంచే ఈ అండగా నిలబడి స్పాన్సర్ చేసి ఈ ఒక తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా నిర్వహించే వాళ్ళం. మరి ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి అవి కూడా కరువైనాయి అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఎంతోమంది అన్నా మాకు బతుకమ్మ చీరలు రాలేదు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి అది ఏదేమైనా తప్పకుండా ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు మిస్ అవుతూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలనను ఈరోజు మిస్ అవుతూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే ఏ గల్లీలో చూసినా ఇప్పటివరకు నేను దాదాపు 15 వివిధ లొకేషన్స్కి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎక్కడ చూసినా సొంతంగా ఇట్లా మా నాయకుల హయాంలో, మా నాయకుల ఆధ్వర్యంలో ఈ విధంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సాయిపూర్లో ప్రతి సంవత్సరం కూడా నరసింహులన్న గారి కుటుంబం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూనే ఉంది. గతంతో పోలిస్తే ఇదే విధంగా అందరూ కూడా కలిసిమెలిసి ఇంకా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తూ తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదైతే ప్రేమ అభిమానం చూపెట్టినారో తప్పకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను ఇక్కడ ఆదరించినారో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.